వేల రూపాయల్లో ఫైన్లు చెల్లించాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా పోలీస్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి నుంచి చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ చలాన్లపై రాయితీని ప్రవేశపెట్టారు. గతంలో ఒకసారి చలాన్లపై రాయితీని ప్రకటించడంతో వాహనదారులు రికార్డు స్థాయిలో 300 కోట్ల వరకు ఫైన్లను చెల్లించారు. కాగా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అదే రాయితీని ప్రకటించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ నగరంలోని రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు అన్నీ మొదలుకొని పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్నా చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు అలానే ఉండిపోయాయి. వాటిని తగ్గించుకోవాలని ఈసారి కూడా గత ఏడాది పద్ధతిని వాడి చలాన్లను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వనుంది. లోక్ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 80% రాయితీ, 2 వీలర్స్పై 80% రాయితీ, 4 వీలర్స్ ఆటోలకు 60% డిస్కౌంట్ ఇచ్చింది. భారీ వాహనాలపై 50% రాయితీ కల్పించింది.